తెలుగు ఫోకస్ టీవీ, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో మరో సంచలనమైనటువంటి సర్వే వచ్చేసింది. అయితే ఆ పార్టీకి ఎక్కువగా మెజార్టీ సీట్లు వస్తాయనేసి కూడా చెప్తుంది. ఇంతటికి ఏంటి ఆ సర్వే, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో అనేది కూడా ఈ వీడియోలో మనం చూడాలంటే మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జోరైతే నడుస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్, మరో పక్క బీజేపీ, ఇక అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్. ఈ మూడు పార్టీలు చాలా హోరాహోరీగా పోటీ పడుతూ ప్రజల్లో తిరుగుతూ ప్రచారాలని బాగా వాడివేడిగానే ఎండాకాలం బాగా హీట్ పుట్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు కూడా ప్రచారాల్లో జోరు మరింత పెంచేశాయి. అయితే ఎంపీ అభ్యర్థులు వాళ్ళు ఇస్తున్నటువంటి హామీల వర్షం కురిపిస్తూ జనాలకు మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థులపైన విమర్శల వర్షం అయితే కూడా కురిపిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే అటు బీజేపీ కావచ్చు, మరోపక్క బీఆర్ఎస్ కావచ్చు, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు కూడా ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అనేసి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటూ వెళ్తుంది. అయితే ఈ క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ మధ్య News24 ఛానల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే నిర్వహించింది. అయితే ఈ సర్వే ప్రకారం, అంటే News24 ఛానల్ చేసినటువంటి ఈ సర్వేతో సంచలనమైనటువంటి ఫలితాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. అయితే మెజార్టీ సర్వే ఫలితాలు కనుక చూసినట్లయితే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు కూడా దక్కించుకుంటుందనేసి కూడా ఈ News24 సర్వే అంటే ఛానల్ ఏదైతే సర్వే ఫలితాలు అయితే వెల్లడించింది. అయితే బీఆర్ఎస్కి 8 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది సర్వే సంస్థ. అయితే అధికార పార్టీ కాంగ్రెస్కి మాత్రం 2 స్థానాలకే పరిమితం అవుతుందనేసి కూడా తెలిపింది. అయితే బీజేపీకి 6 సీట్లు, ఎంఐఎంకి ఒక చోట విజయం సాధిస్తుందనేసి కూడా ఈ వెల్లడించింది ఈ సర్వేలో. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఈ సంస్థ ముందే చెప్పడం ఇక్కడ గమనార్హం. అంటే ఆ రకంగా చెప్పింది, ఆ రకంగా విజయం అయితే సాధించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడిపోతుందంటే ఆటోమేటిక్ కాంగ్రెస్ గెలుస్తున్నట్టే కదా, అదైతే చెప్పింది. అయితే ఇప్పుడు నిజంగా ఈ సర్వే నిజంగా ఇది ఊహాజనితంగా సర్వేలను కూడా ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే ఈ సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఏం చేస్తాయంటే జనరల్గా ఒక 5 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మహా అంటే ఒక 80,000 మంది 90,000 మంది మాత్రమే అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎంతమంది దగ్గర ప్రజల దగ్గర శాంపుల్స్ మాత్రమే తీసుకుంటారు. ఏ సర్వే సంస్థ అయినా మహా అంటే కొంతమంది 80,000 తీసుకుంటారు, కొంతమంది 50,000 తీసుకుంటారు, కొంతమంది 30,000 తీసుకుంటారు, కొంతమంది 1,00,000 2 లక్షల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి టీముని బట్టి. అయితే ఈ 2 లక్షల మంది అభిప్రాయమే 4 కోట్ల మంది అభిప్రాయం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే జనరల్గా మీకు కూడా సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వాళ్ళని అడగంగానే వాళ్ళు చెప్పేస్తారు ఈ ఈ పనులు చేశారు కాబట్టి ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ ఛానల్ చేసినటువంటి సర్వే ప్రకారం అధికార పార్టీకి కేవలం 2 సీట్లు వస్తాయని చెప్పింది. ఇందులో ఎంతవరకు నిజమో ఏంటో తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం అయితే ఆగాల్సిందే. చూద్దాం నిజంగా ఈ పార్టీ చెప్పినట్టుగా వస్తుందా, లేదా ఎక్కువ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయా లేదనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.